నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. మోకాళ్ళ నొప్పులండి. విపరీతంగా మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. మోకాళ్ళ దగ్గర మనము చాలామంది కింద మనం మోకాళ్ళ కింద భాగంలో చూస్తే నరాలన్నీ టైట్‌గా నాట్స్‌లాగా గడ్డలు గడ్డల్లాగా కనపడుతుంటాయి కొంతమందిలో అవి గాని. సో, ఆల్మోస్ట్ మోకాళ్ళ నొప్పులంటే మనం ఏమనుకుంటాం పెద్దవాళ్ళలో కామన్‌గా చూస్తా ఉంటాం. కానీ ఈ మధ్య చిన్న జనరేషన్ చిన్న చిన్న పిల్లలకు కూడా మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. రన్నింగ్ చేసినా, డాన్స్ చేసినా లిగమెంట్ ప్రాబ్లమ్ అయింది. లిగమెంట్ టియర్ అయింది. ఒకసారి ఇలా కుప్పకూలిపోతారు. డాన్స్ చేస్తూ చేస్తూ పిల్లలు పడిపోతారు ఇలాగ. ఎందుకంటే కాల్షియం తగ్గిపోయిందనుకోండి మన బాడీలో ఫస్ట్ వచ్చేది టక్ టక్ సౌండ్స్. మోకాళ్ళ దగ్గర మనం కూర్చున్నా, నిలబడిన టక్ 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 సౌండ్స్ వస్తాయి చూడండి. బాగా గమనించండి. ఆ టక్ టక్ సౌండ్స్ ఇండికేట్ టు కాల్షియం డెఫిషియన్సీ ఉందని. మామూలుగా టక్ సౌండ్ వస్తది. మళ్ళీ సెకండ్ సెకండ్‌కి వస్తుందనుకోండి. ఓన్లీ బికాస్ ఆఫ్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల అండ్ ప్రత్యేకంగా కొంతమందిలో తిరుగుతూ ఉంటారు. నడుస్తూ ఉంటారు ఇటు అటు. సో, వాళ్ళలో బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా నీరసంగా అనిపిస్తది. ఇప్పుడు మనం ఇంతకుముందు బాగా రన్నింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు రన్నింగ్ చేయలేకపోతున్నాం. హెవీగా అనిపిస్తుంది మోకాళ్ళ దగ్గర మనకి. బికాజ్ ఎందుకు? బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల. అండ్ నీరసం నిస్సత్తుగా అనిపిస్తది. నిలబడలేము, కూర్చోలేము. హెవీగా అయిపోతది పాదాల దగ్గర మనకి. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎందుకంటే పటెల్లా అనే ఒక చిన్న బోన్ ఉంటది. దాంట్లో ఒక ఫ్లూయిడ్ ఉంటది. సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. అది తగ్గిపోవడం వల్ల చెప్తుంటారు కదా! గుజ్జు తగ్గిపోయింది అంటుంటారు చాలా వరకు తెలుగులో. మనం ఇంకొకటి ఏమంటారు 2 బోన్స్ మధ్యలో రాపిడి ఎక్కువైపోవడం వల్ల కూడా ఒక నొప్పి వస్తుంటది అంటుంటాం మనం కామన్‌గా. ఇవన్నీ ఎందుకొస్తాయి మనకి? మనకు సడెన్‌గా ఏం రావు. ఈ తిమ్మిరి రావడం, టక్ టక్ సౌండ్ రావడము, హెవీగా అనిపించడం, నడవలేకపోవడము, రాకుతూ నడవడం ఇవన్నీ సడెన్‌గా ఏం రావు. ఎప్పటినుంచో మనం అశ్రద్ధ చేసి ఒక్కసారి క్రానిక్ నీ పెయిన్స్ వస్తాయి మనకి. అండ్ చాలా వరకు 80% ఛాన్సెస్ ఉన్నాయండి. అధిక బరువు ఉండడం వల్ల కూడా. అందులో కూడా ప్రత్యేకంగా యంగ్ జనరేషన్ వాళ్ళు ఆ బరువంతా మోకాళ్ళ చెప్పు మీద పడి ఆ మోకాళ్ళ నొప్పులు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, బరువు కూడా మెయింటైన్ చేసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అధిక బరువు ఉంటే 70% to 80% మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం లైఫ్ స్టైల్‌లో మెయిన్ వెయిట్ మేనేజ్‌మెంట్ లేకపోవడం వల్ల ఆ బరువంతా మోకాళ్ళ చెప్పు మీద పడి ఆ మోకాళ్ళ చెప్పు ఇంతుంటది పటెల్లా బోన్. దానివల్ల ఎక్కువ రాపిడైపోవడం, నొప్పులు రావడం జరుగుతాయి. కాబట్టి మోకాళ్ళ నొప్పులుంటే ప్రత్యేకంగా బరువు తగ్గించుకోవాలి. బరువు తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి? లిమిట్‌గా తినాలి. మేము లిమిట్‌గానే తింటాం మేడం. కానీ బరువు తగ్గకుండా అలా పెరుగుతానే పోతాందంటారు. లిమిట్‌గా తినడము అది ఏ టైంకి తింటున్నారనేది చాలా ఇంపార్టెంట్. మరి బ్రేక్‌ఫాస్ట్ 11కి తింటాను. లంచ్ 3కి తింటాను. డిన్నర్ 9, 10కి చేస్తానంటే కష్టమైపోతది. అలాంటప్పుడు మరి ఇంకా తక్కువ తిన్నా సరే బరువు పెరుగుతానే పోతాం మనం. బరువు తగ్గాలంటే క్రమశిక్షణగా టైంకి తినాలి. మన బాడీలో 2 గ్రంథులుంటాయి. ప్యాంక్రియాటిక్ గ్రంథి, గాల్ బ్లాడర్ గ్రంథి. ఈ 2 ప్రాపర్‌గా సీక్రెట్ చేసి డైజెస్టివ్ జ్యూస్‌ని స్టమక్‌లో ఉంచినప్పుడు ఆ టైంలో మనం బ్రేక్‌ఫాస్ట్ తింటే 2 కలిసి ఈజీగా డైజెషన్ అయ్యి ఏ డెఫిషియన్సీస్ రాకుండా చెప్పాను కదా! టక్ టక్ సౌండ్‌లు ఓన్లీ బికాస్ ఆఫ్ కాల్షియం డెఫిషియన్సీ అని చెప్పాను కదా! అదే టైంకి మనం మంచి ఫుడ్ తింటుంటే టక్ టక్ సౌండ్‌లు రావు. స్టార్టింగ్‌లో ఉన్న మోకాళ్ళ నొప్పులు మనం టక్ టక్ సౌండ్‌ల దగ్గర తగ్గిచ్చేసాం. ఎప్పుడు టైంకి ఫుడ్ తినడం వల్ల. అది కూడా ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తినడం వల్ల. సో, న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? ఇప్పుడు పొద్దున చూడండి. మనం మంచిగా పొద్దున్న లేచి కొద్దిగా జీలకర్ర నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగామనుకోండి, మెటబాలిజం స్పీడ్ అవుతది. బరువు తగ్గడానికి చాలా మంచిగా దోహదపడతది. దాని తర్వాత మంచి క్యారెట్, సొరకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, కొద్దిగా 4, 5 కొద్దిగా మనం ఏసుకుంటే కొద్దిగా పుదీనాకులు ఏసుకోవచ్చు. ఏసుకొని చిన్న అల్లం ముక్క ఏసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. పిప్పంతా పిండేసి బెస్ట్ జ్యూస్ అసలు. దాని లేదనుకోండి జ్యూస్ తాగడానికి పచ్చి పచ్చిగుంటది కదా! ఇష్టపడకపోతే కొద్దిగా స్టీమ్ పెట్టేసుకోండి. స్టీమ్ పెట్టేసి ఆ పిప్పంతా తీసేసి ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసేయండి. అందులో చిన్న ఉసిరికాయ ముక్క కూడా ఏసుకోండి. బెస్ట్ వెజిటబుల్ జ్యూస్ అండి. ఇది తాగితే ఆకలి చాలా వరకు కంట్రోల్‌లోకొస్తది మనకి. మన దగ్గర ఉన్న ఈజీ వెజిటబుల్స్ ఇవన్నీ. వీటన్నిటినేసి ఉసిరికాయ ముక్కేసేసి ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళేసి కిందన ఒక ప్లేట్ పెట్టి ఆ వెజిటబుల్స్ అన్నీ పెట్టి మూత పెట్టేసేయండి. ఆ వాటర్‌కి మంచిగా స్టీమ్ అవుతాయి. దాంట్లో పిప్పంతా తీసేసి ఒక గ్లాస్ నీళ్ళేసి మన మిక్సీ పట్టేసేయండి. మంచిగా ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చిన్న గ్లాస్ అంత వాటర్ మంచి జ్యూస్ అవుతది. అది జ్యూస్ తాగేసేయండి. ఎన్ని ఉన్నాయి మునక్కాడలున్నాయి, మనం సొరకాయ ముక్కలున్నాయి దీంట్లో, పుదీనా ఉంది, అల్లం ఉంది, ఆమ్లా ఉంది, ఇంకా కుదిరితే ఏమన్నా బీరకాయ ఉంటే అవి గూడా ఏసుకోవచ్చు. మంచిగుంటది టేస్టీగా. సో, సూప్‌లాగా ఉంటది ఫస్ట్ పాయింట్. మంచి జ్యూస్‌లాగా ఉంటది. ఆకలి గూడా మనకెక్కువ వేయదు. మోర్ న్యూట్రిషన్ గూడా ఎళ్తుంది. ఇంకా మీకు కావాలంటే పాలకూర ఆకులేసుకోండి. ఐరన్ గూడా క్లియర్ అయిపోతది మనకి. దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చాక రాగి అండి. మోకాళ్ళ నొప్పులకి బెస్ట్ ఫుడ్ ఏదన్నా ఉందంటే రాగి రొట్టె గానీ, రాగి సంగటి గానీ, రాగిని జావలాగా జేసుకోవడం గానీ, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. రాగితో మనం చాలామంది పిల్లలకి మనం ఇప్పటి నుంచే బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండడానికి రాగి పిండితో కొద్దిగా తాటి బెల్లం వేసి, ఇలాచి పౌడర్ ఏసి లడ్డూలాగా చేయమంటుంటాం. ప్రతిరోజు రాగి లడ్డు ఇవ్వండి. ఆడవాళ్ళలో ప్రత్యేకంగా పీరియడ్ ప్రాబ్లమ్స్ రావు, జాయింట్ ప్రాబ్లమ్స్ రావు, మోకాళ్ళ నొప్పులు ఫ్యూచర్‌లో ఎప్పటికి రావు. అండ్ ప్రత్యేకంగా జుట్టు కూడా హెల్తీగా ఉంటది. ఆ రాగి
పూర్వకాలంలో రాగిని సంగటిలాగా చేసుకొని మధ్యాహ్నం పూట మంచిగా ఒక ముద్ద తింటే అసలు ఆకలే ఉండేది కాదు. అలాగే మార్నింగ్ పూట రాగి జావ చేసుకోండి. దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి. లంచ్‌కొచ్చిన తర్వాత తక్కువ రైస్, ఎక్కువ కర్రీస్ పెట్టుకొని తినండి. 4-5 మధ్యలో మంచిగా ఏదైనా సూప్స్ లాంటివి గానీ, జామకాయలు గానీ, యాపిల్స్ గానీ తినండి. డిన్నర్‌కొచ్చాక ఎర్లీ డిన్నర్స్ చేయండి. 6 గంటకల్లా డిన్నర్ ఫినిష్ చేయండి. బరువు తగ్గుతాం. మనం తింటున్న ఫుడ్‌లో, వెజిటబుల్స్‌లో, ఆకుకూరల్లో బాగా న్యూట్రిషన్ ఉంది కాబట్టి మోకాళ్ళ నొప్పుల్లో తగ్గడమే కాకుండా మోకాళ్ళ మధ్యలో గుజ్జు ఫార్మ్ అయిపోయి ఫ్యూచర్‌లో ఎప్పుడూ మీకు మోకాళ్ళ నొప్పులనేవి ఉండవు. ఫస్ట్ మోకాళ్ళ నొప్పులుంటే మనం అవి అప్లై చేసి, ఇవి అప్లై చేసి, పెయిన్ కిల్లర్స్ ఏసి, అవి ఇవి ఏసి, లేనిపోని డిసీజెస్ అన్నీ లైక్ ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఏసేస్తే ఏమవుతది? ఒక్కసారిగా సడెన్‌గా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంక వేరే టాబ్లెట్స్ ఏసుకొని బ్లోటింగ్ ఎక్కువైపోతా ఉంటది మనకి. అన్నెసెసరీ ఇవి అవి అప్లై చేసి దానివల్ల రిజల్ట్ లేక నిరుత్సాహపడిపోయి, అరే! మన లైఫ్‌లో మోకాళ్ళ నొప్పులని ఒక పెద్ద భాగంలాగా ఫీల్ అవుతూ ఉంటాం మనం. సో, ఎప్పుడైనా సరే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పనేంటంటే 80% జనాల్లో బరువు ఉండడం వల్ల వస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు. ఆ బరువును తగ్గించుకుంటే ఈ ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది. మోకాళ్ళ నొప్పులున్నాయని బాధపడే బదులు సింపుల్‌గా వాళ్ళ అధిక బరువు ఉంటే బరువును తగ్గించుకోవడం, నేను చెప్పిన డైట్స్‌లో సూప్స్, వెజిటబుల్స్ అవన్నీ యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతాం. న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండవు. హెల్తీగా ఉంటాం. హ్యాపీగా ఉంటాం. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.